మరి ఈరోజు మనం చదువుకున్న 3 పాఠ్యభాగాలు ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనం వరకు, యోనా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు దేవుని పిలుపును గురించి మనమైతే కనుక చదువుకున్నాం. అందులో అయితే ఆదాముని దేవుడు పిలిచాడు, యోనాని దేవుడు పిలుస్తున్నాడు, లేకపోతే అపోస్తుల కార్యములో సౌలును యేసు ప్రభువారు పిలుస్తున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో కూడా దేవుడు పిలిస్తే చాలా సంతోషం. కానీ ఒక ఉన్నతమైన పని నిమిత్తం నువ్వేదో లోకంలో ఉన్నప్పుడో లేకపోతే నీ పనిపాట్ల మీద ఉన్నప్పుడు నిన్ను పిలవటం వేరు, తప్పు చేసి దాక్కున్నప్పుడు, నువ్వు పొరపాటు చేసి నువ్వు అంగీకారం లేకుండా దాక్కున్నప్పుడు నిన్ను పిలవటం వేరు. ఇప్పుడు ఈరోజు చదువుకున్న 3 పాఠ్యభాగాల దగ్గరకు వచ్చినప్పుడు కూడా నీకు దేవుడు తెలిసి కూడా ఆ దేవునికి విరోధముగా నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు దాక్కోవాలని ప్రయత్నిస్తే కనుక ఆ దాక్కున్న సందర్భంలో నిన్ను పిలవటం. బహుశా మనం అందరూ కూడా అదే స్థితిలో ఉన్నామండి. చక్కటి భక్తి కలిగిన వారు మీరున్నారు, దేవుని ఎందైతే కనుక ఆసక్తి కలిగిన వారు, దేవుని గురించి అయితే కనుక కొద్దో గొప్ప అవగాహన కలిగి, తెలీదా అంటే కనుక కాదండి, తెలిసిన వాళ్ళందరూ కూడా తెలిసిన వారు. కానీ దేవుడు తెలుసు కూడా ఈరోజు చాలా సందర్భాల్లో మనం చేసిన పొరపాటు, ఆ దేవునికి విరోధంగా మనం ప్రవర్తించిన ప్రవర్తన, మనం చేసిన పనిని బట్టి తప్పు చేసి దొరికిపోయిన సందర్భంలో దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. బాగుందా? చక్కటి ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు పిలిస్తే కనుక, ఆయన పని కోసం పిలిస్తే కనుక చాలా బాగుంటుందండి. మనం ఆదికాండం 12వ అధ్యాయం చదువుతున్నప్పుడు అబ్రహాముని గురించి ఆలోచిస్తే, ఆ రోజు లోకంలో ఉన్న మానవులందరూ కూడా దేవునికి విరోధంగా ఉన్నందుకు గాను వారి నుంచి ప్రత్యేకించి అబ్రహామును తన కొరకు ఎన్నిక చేసుకుని అబ్రహాము ద్వారా లోకానికి అంతటికి రక్షణ కలిగి చేయడం కోసం దేవుడు సంకల్పం చేసినప్పుడు అబ్రహాముని అయితే కనుక ఉన్నతమైన పిలుపు అయితే కనుక పిలిచాడు. అబ్రహాముని అయితే కనుక గొప్ప పిలుపు. యేసుప్రభు వారు కూడా తన అపోస్తులైన వారందరినీ కూడా అయితే కనుక పిలుస్తున్నాడు. నా పని నిమిత్తం మీరు రండి కదా. ఒక ఇర్మియా ప్రవక్తని దేవుడు పిలుచుకుంటాడు, ఒక ఎలీషా ప్రవక్తని దేవుడు పిలుచుకుంటున్నాడు. వాళ్ళు తప్పు చేసి కాదు, కానీ వాళ్ళైతే కనుక దేవుని దృష్టిలో హితముగా ఉన్నప్పుడే తన పని నిమిత్తం అయితే కనుక పిలుచుకున్నాడు. ఈరోజు మనం కూడా అయితే కనుక చక్కగా ఉండి దేవుని చిత్తానుసారంగా ఉన్నప్పుడు నిన్ను ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం ఎన్నిక చేసుకుంటే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదండి. నిజంగా నా దేవత దేవునికి మనమందరం కూడా స్తుతులు చెల్లించే పరిస్థితి వస్తుంది. అలా కాకుండా చెయ్యకూడని నువ్వు పొరపాటు చేసి తప్పు చేసి దాక్కున్నప్పుడు, ఆ దాక్కున్న పరిస్థితిలో కనుక పిలిస్తే నిజంగా నీ సిగ్గుపడిపోతూ ఉంటావు. అది మనకి ఒక విధంగా చూస్తే ఇబ్బంది. ఎందుకంటే దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపు మనుషులు పిలిస్తే కనుక మరొకలా ఉంటుంది. మనం మొదటి చదువుకున్నప్పుడు ఇందాక పేతురు రాసిన పేతురు గారి ప్రస్తావనకు వస్తే, కొర్నేలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పేతురు గారితో చెప్తున్నారట, పేతురు గారు మీరు ఏది చెప్తే కనుక అది వింటామండి, మీరు ఏది చెప్తే కనుక మేము వింటానికి మేము సిద్ధంగా ఉన్నామంటారు. ఏదో మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు కూడా అయితే కనుక వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నాడు. దేవుడిని కనుక పిలిచినట్లయితే కనుక నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవు ఇమ్మని చెప్పున్నానా. దేవుడు పిలిచి నీకు ఏదైనా పని అప్పగిస్తే కనుక అంతకంటే ఘనమైన పని ఈ ప్రపంచం ఇంకోట్లేదు. ఆ ఘనమైన పని నీకు అప్పగించాలనుకుంటే దేవుని కొరకు నువ్వు ఉండని చెప్తే, బాలుడు అనుకున్న సమయాలు కూడా ఆ పని కోసం ఆతృతకు ఎదురు చూస్తున్నాడు. కానీ ఈరోజు మనం చదువుకున్న మాట దగ్గరికి వస్తే, మనకేదో ఉన్నతమైన పని అప్పగిద్దామన్న ఉద్దేశంతో కాదు, కానీ అన్నీ తెలుసు కూడా మీరు తప్పు చేసి ఈరోజు తెచ్చిపెట్టుకున్న రోగాన్ని బట్టో లేకపోతే మీకు కలిగిన కీడును బట్టో సిగ్గుపడి ఈరోజు ఏం చేయాలో తెలియక దాక్కునే పరిస్థితి వస్తుంది. దేవుని గొప్పతనం తెలుసు కూడా క్షమాపణ కూడా కోరుకోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. నా తప్పేంటో నాకు తెలిసింది అనుకున్నప్పుడు కూడా దాక్కునే పరిస్థితి. ఆదాము దగ్గరికి వచ్చేటప్పుడు మొదటి పాఠ్యభాగం మనం చదువుతున్నప్పుడు ఆదామును దేవుడు పిలుస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు పిలుస్తున్నాడు? మిమ్మల్ని కూడా ఒకవేళ దేవుడు పిలుస్తున్నాడు అనుకుంటే సిగ్గుపడే పరిస్థితి తెచ్చుకోకండి. సిగ్గుపడిన దావీదు మొట్టమొదట అయితే కనుక సృష్టి ప్రారంభంలోనే మొట్టమొదటి తప్పు చేసినప్పుడు ఆదాము హవ్వలకి ఏం కలిగిందట? సిగ్గొచ్చింది అన్నాడు. ఈరోజు ఆదాము హవ్వలు అయితే కనుక ఆ రోజు మొట్టమొదటిగా వాళ్ళు చేయకుండా పొరపాటు చేసినందుకు దేవుని గురించి తెలుసు కూడా, దేవుని ఎడల వాళ్ళు ఏ విధంగా నెరవేర్చాలో ఏ విధంగా బ్రతకాలో తెలుసు కూడా తప్పు చేసినందుకు గాను వాళ్ళు సిగ్గుపడుతున్నారు. చదువుతున్నారు చూడండి. వాళ్ళు అక్కడ వచ్చినప్పుడు 7వ వచనం కదా, వాళ్ళు తప్పు చేసినప్పుడైతే కనుక జరిగిన పొరపాటును బట్టి వాళ్ళకి వెంటనే ఏమొచ్చిందంటే, వారిద్దరి కన్నులు తెరవబడిను, వారు తమ దిగంబరులను తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకునిరి. దేవుడు చేయవద్దన్న పని, తినవద్దన్న పండు వాళ్ళు తిన్నందుకు గాను వెంటనే వాళ్ళకైతే కనుక కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళ కళ్ళు తెరుచుకోకుండా తామైతే కనుక సిగ్గుపడే పరిస్థితి వచ్చిందండి. తమ దిగంబరులు మన సంగతి వాళ్ళకి తెలిసిందట. వెంటనే తమ ఒంటి దిగంబరత్వాన్ని కప్పుకోవడం కోసం
చెట్ల ఆకులు దగ్గరికి కచ్చడములు చేసుకునే దగ్గరికి దాని మీద కప్పుకున్నారు. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరము విని దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఈరోజు మనం కూడా అలాగే ఉన్నామా? మనము కూడా అయితే కనుక దేవుడిచ్చిన సంతోషాన్ని పోగొట్టుకుంటే, ఆయన ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే చాలా సందర్భాల్లో ఆయన ఎదురుగా నిలబడటానికి కూడా మనకి భయం అనిపిస్తుంది. ఆయన ఎదురుగా నిలబడటానికి కూడా మనం భయపడే పరిస్థితి వస్తుంది. సిగ్గుపడాల్సిన పరిస్థితి కదా. ఇది దేవుని ముందే కాదు, తల్లిదండ్రుల ముందు కూడా. నువ్వు చేయకుండా పొరపాటు చేస్తే కనుక తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేక సిగ్గు. ఏమనంటే కనుక భయపడ్డాడు ఏంటి, మీ దగ్గరికి రాలేకపోతున్నాడు ఏంటి అంటారండి. ఇదేంటిది భయపడటం ఏంటి? నువ్వు చేయకుండా పని చేయనంతసేపు యథార్థంగా ధైర్యంగానే ఉండొచ్చు. అలాంటిది చేయకుండా పని చేసేందుకు గాను సిగ్గు తప్ప ఏముంది? సిగ్గు తప్ప ఏముంది? దానియేలు గారు అయితే కనుక ఒక సందర్భంలో ప్రార్థన చేస్తున్నారు ఆ రోజు దేవునికి. ఈరోజు మేము చేసిన పని మాకు తలుచుకుంటే కనుక మాకు సిగ్గే తగినది ప్రభువా. నువ్వేమో అన్నీ ఇచ్చావు, ఇచ్చిన దాంతో మేము తృప్తి పడకుండా చేయకుండా పనులు చేసి ఈరోజు తెచ్చిపెట్టుకోకుండా ప్రమాదం అంతా కూడా తెచ్చిపెట్టుకున్నాం. ఆ తెచ్చిపెట్టుకుని ఈరోజు ఏ మొహం పెట్టుకుని నీ దగ్గరికి వచ్చి నిన్ను అడగం. చూడండి, దానియేలు గ్రంథంలో ఆయన అంటాడు, గొప్ప ప్రవక్త కదా, గొప్ప జ్ఞాని, చక్రవర్తి సన్నిధులు అయితే కనుక గొప్ప పేరున్న వ్యక్తి. ఆ పేరున్న వ్యక్తి అయితే కనుక దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఏమంటున్నాడో చూడండి. నీ దగ్గరికి వచ్చేటప్పుడు మాకైతే కనుక సిగ్గే ప్రభువా, దీని ఎదుటైతే కనుక మాకు సిగ్గే కనపడింది కదా. 9వ అధ్యాయంలో ప్రార్థన కదా, ఎక్కడుందన్నమాట? 7వ వచనం. ప్రభువా నీవే నీతిమంతుడవు. 9వ అధ్యాయము దానియేలు గ్రంథము 7వ వచనం. ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారము నొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసేతిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి. యెరూషలేములను యూదయ దేశంలోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలు అందరికీ మాకును ఈ దినమున ఏం తగింది? సిగ్గే తగింది. మేము చేసిన పనిని బట్టి మాకు కలిగిన శిక్ష. సిగ్గు కాకపోతే ఏముంది ప్రభువా? ఈరోజు ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒంట్లో ఉన్న రోగాలను కూడా కొంతమంది నాకు ఈ రోగం ఉందని చెప్పుకోవడానికి కూడా చాలామంది సిగ్గుపడుతున్నారు తెలుసా. కొన్ని రోగాలు అయితే కనుక చెప్పుకుంటా కూడా కుదరదండి. ఎందుకంటే చేసిన పని తద్వారా వచ్చిన ఫలితం అంత తీవ్రంగా ఉంది. సిగ్గు, నువ్వు చేసిన పని సిగ్గే. కనీసం అదన్నా ఉందా? దానియేలు గారికి అయితే కనుక దేవుని జ్ఞానం ఎరిగిన వాడు కనుక ఆ దేవుని జ్ఞానం ఎరిగిన దానియేలు అయితే మాత్రం చెప్తున్నాడు, నాకు సిగ్గు ప్రభువా. మాకైతే కనుక సిగ్గు తగింది ప్రభువా. ఈ సిగ్గే అక్కడ పలికేటప్పుడు అన్నాడు, సిగ్గు చేత వికారం ఉందిన వారు. మొహం బాగాలేదు, ఎవరికి చూపిస్తాం? చాలామంది లోకంలో అయితే అంటారు కదా, మా మొహం ఎవరికి చూపించలేకపోతున్నామండి. ముఖం చూపించలేనంత పని ఎందుకు చేయాల్సి వచ్చింది? చూసుకోవాలి కదా, కొంచెం ఉన్న కనుక ఆలోచన ఉండాలి కదా. అని అంటున్నమాట, మాకైతే కనుక సిగ్గే, ఈ దినమును మాకు సిగ్గే తగ్గి ఉన్నదని. అందుకు నేను సృష్టి ప్రారంభంలోనే సిగ్గుపడిన వాళ్ళు ఎవరు పడ్డారు? మన ఆది తల్లిదండ్రులు తప్పు చేసిన వెంటనే ముందు వాళ్ళకి కలిగింది సిగ్గు. మన ఒంటిని చూసుకున్నప్పుడు, నాన్న దిగంబరత్వాన్ని చూసుకున్నప్పుడు, నా ఒంటి మీద అయితే కనుక కనీసం బట్టలు కూడా లేవు కదా. నా ఒంటి మీద బట్టలు కూడా ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఏదో అనుకున్నామే. దేవుడు మా కళ్ళు తెరవనంతసేపు, మా తప్పేంటో మా బలహీనత ఏంటో మాకు తెలియనంతసేపు కూడా మేము అలాగే ఉన్నాం. ఇప్పుడు ఈ సమయంలో మాకు తెలిసి వచ్చింది కదా అని. అందుకని ప్రకటన గ్రంథం రాసినప్పుడు కూడా దేవుడు ఆ లౌదీక సంఘాన్ని గురించి వచ్చినప్పుడు ఆయన అంటున్న మాట ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. దిగంబరుడు అన్న సంగతి తెలియకని వేతే కనుక చదువుతున్నావు కదా. నేను 14 వచనం 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. లౌదీకలో ఉన్న సంఘపు దూతకు ఇలాగో రాయము, ఆమె ననువాడును నమ్మకమైన సాక్షియు సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానేనూ వెచ్చగానేనూ లేవు. నీవు చల్లగానేనూ వెచ్చగానేనూ ఉండిన మేరు, నీవు వెచ్చగానేనూ చల్లగానేనూ ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనుక. ఉన్నావా అంటే ఉన్నావు. ఆదమవులు ఏదేను వనంలో ఉన్నారా అంటే ఉన్నారు. కానీ దేవుని సన్నిధిలో ఏదేను వనంలో వాళ్ళు ఉండి ఎవరి మాట విన్నారు? ఉన్నది ఒక చోట, సొమ్మొకటిది సోకొకటిదని లోకముకు సామెత ఉంటుందండి. సొమ్మొకటిది సోకొకటిది. నువ్వు ఎవరు సొమ్ము తింటున్నావో నువ్వైతే కనుక వారి ఎడలైతే కనుక కృతజ్ఞత చూపించేట్టు ఉండాలి. సొమ్ము ఒకరిది, సోకే మరొకరు చేసుకున్నారంటే ఏమనాలి? నువ్వు తినే తిండి ఒకరిది, కానీ నువ్వు వినే మాట ఒకరిది. జీతం ఒక్క దగ్గర తీసుకోవటం, పని మాత్రం మరొక దగ్గర చేయటం ఏమవుతుంది?
తెలియనంతసేపు ఓకేనండి, తర్వాత సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు మన ఒంట్లో పోసిన ప్రాణం ఎవరిదంటే కనుక దేవునిది. తయారు చేయబడిన ఈ శరీరం అయితే కనుక దేవునిది. ఈరోజు మనమున్నాం అనుకుంటే కనుక కేవలం ఆయన యొక్క కృప. అన్నీ ఆయన వల్ల పొందుకొని చివరికి మాత్రం మనం చేసే పని ఏంటి? ఎవరి మాట వింటున్నారు? ఆది తల్లిదండ్రులు అనుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అవ్వమ్మ ఆదాము కూడా చివరికి దుష్టుని యొక్క మాట వింటున్నారని వాళ్ళు. ఏమనాలి వాళ్ళని? నీ పిలుపు అనుకున్నప్పుడు దేవుడు పిలిచే సమయానికైతే కనుక నువ్వు ధైర్యంగానే ఉంటావా? నేను అర్ధరాత్రి వస్తాను, తలుపు కొట్టే పరిస్థితి వచ్చినప్పటికల్లా నువ్వు దిగంబరుడుగా కాకుండా వెంటనే దేవుడు పిలవంగానైతే కనుక ఆ పిలుపుని బట్టి దేవుని సన్నిధికి వచ్చే పరిస్థితి మన దగ్గర ఉందంటారా? వెంటనే తలుపు తీయగలిగే స్థితి మనకుందా? నువ్వైతే కనుక నులివెచ్చనిగా ఉన్నావు, ఎలా ఉన్నావో నీకే తెలియట్లేదు. నేను నిన్ను నా నోట నుండి ఉమివే ఉద్దేశించుచున్నాను. ఎందుకంటే నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవును, గ్రుడ్డివాడవను, చివరికి దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. అప్పటి వరకు కనీసం నీ ఒంటి మీద బట్టలేదన్న సంగతి కూడా తెలియకపోతే నువ్వు గ్రుడ్డోడు కాకపోతే ఏమవుతావు? అయినప్పటికీ దేవుడు సహించాడు. అందుకు నీకేమీ లోటు లేకుండా ఒక్క మాట కూడా అనకుండా చూస్తే దేవుడినే ఖాతరు చేయకుండా ఎప్పుడైతే కనుక తినకూడని పండు వాళ్ళు తిన్నారో ఇప్పుడు ఏం గుర్తొచ్చిందంటే తాము దిగంబరులు మన సంగతి వారికి గుర్తొచ్చింది కదా. తాము దిగంబరులు మన సంగతి వాళ్ళకి గుర్తొచ్చిందంట. ఇప్పుడైతే కనుక ఒక్కసారిగా చెట్లు చాటుకి వెళ్ళిపోతున్నారు. చెట్లు అయితే కనుక ఆకులు తీసి కప్పుకుంటున్నారు. ఏంటంత అవసరం వాళ్ళకి? చెట్లాకులు కప్పుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చిందండి? వచ్చినట్ట దేవుడు వచ్చి అడుగుతున్నాడు. ఇక్కడైతే మనం చదువుతున్నప్పుడైతే కింద చదువుతున్నప్పుడు ఆయన అంటున్న మాట చూడండి, 20 వచ్చిన కదా, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతను భోజనము చేస్తాడో. నేను వచ్చి తట్టినప్పుడు నీవు కనుక ఉండవలసిన విధంగా సిద్ధంగా ఉంటే టక్కున ఒక్కసారిగా నా దగ్గరికి వస్తావు. కానీ ఒంటి మీద బట్టలేదన్న సంగతి నీకు తెలిస్తే కనుక ఏమవుతుంది? నువ్వైతే కనుక ఉండకూడని పరిస్థితిలో ఉంటే కనుక దేవుడు పిలిచినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆదాము వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదేనండి. చివరిలో కూడా అదే చెప్తున్నాడు, ఆదాము పిల్లలం కదండి. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒంటి మీద ఉన్న మీ రంగురంగుల వస్త్రాలు చూసి మీరు మురిసిపోతున్నారే కానీ, ఖరీదైన చీరలు చూసి మీరు మరిసిపోతున్నారు, సూటు బూట్లు చూసి మీరు మురిసిపోతున్నారు. కానీ దేవునికి ఇవేమీ అడ్డం కాదండి. మీరు ఒకసారి కనుక అక్కడికి వెళ్తే, ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, స్కానింగ్ మిషన్ దగ్గరికి లేకపోతే కనుక ఎక్స్రే మిషన్ దగ్గరికి వెళ్తే మీ ఒంటి మీద బట్టలు వాటికి ఏమీ అభ్యంతరం కాదండి. మీ బట్టలు ఏం పెద్ద చూడవు, లోపల ఉన్న పార్ట్లు చూసేయగలవు తెలుసా? మీ ఒంట్లో ఏముందో చివరికి మీ ఇన్నర్ పార్ట్ల దగ్గరికి వస్తే కనుక మీ గుండె ఏ సైజులో ఉందో, లివర్ ఎలా ఉందో, లేకపోతే మీ పొత్తుకడుపు ఎలా ఉందో, మీ ప్రేవురు ఎలా ఉన్నాయో కూడా మొత్తం చూసేస్తుందండి. మిషన్కి అయితే కనుక అంత లోతులకి వెళ్ళి చూసే అవకాశం కలుగుతుంది, మిషనే చూడగలుగుతుంది. మరి మిషన్ తయారు చేసుకున్న నిన్ను తయారు చేసిన దేవుడి దగ్గరికి వస్తే ఆ దేవుడు నీలో ఎంతవరకు చూడగలరో చెప్పండి. పైన బట్టలు కట్టుకుని నేను బాగానే ఉన్నాను కదా, సిగ్గులేదు అనుకుంటున్నారు. కానీ మీ బట్టలు ఆయన చూపుకు ఏమీ అభ్యంతరం కాదన్న సంగతి మీకు తెలియాలి. మీరు దిగంబరులుగా ఉన్నారన్న సంగతి ఆయన గుర్తిస్తున్నాడు. మీ ఒంటి మీద మీ దిగంబరత్వం, లోపల మీకున్న ఆ మచ్చలేంటో, డాగులేంటో, గాయాలేంటో, మీకున్న అందం ఏంటో, మీరు దేని చూస్తూ మురిసిపోతున్నారు, ఇవన్నీ ఆయనకి తెలుసు. మనుషులకి ఎవరికి కనపడకుండా మీరు ఒంటి మీద వస్త్రం కప్పుకున్నారేమో కానీ దేవుని దగ్గర అదేది దాపరికం కాదండి. ఆదాము దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే కనుక ఆయన ఏమన్నాడో తెలుసా? చూడండి 9వ వచనం, 3వ అధ్యాయం ఆదికాండం మనం చదువుకున్న మొదటి పాఠ్యభాగం. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు అనేను. అప్పటి వరకు ఏం చేసేవాడు? దేవుడు వస్తున్నాడని తెలిస్తే కనుక తల్లో తండ్రో వస్తుంటే కనుక చంటి పిల్లలు ఎలాగైతే కనుక పరిగెట్టుకుంటూ ఎదురు పడిపోతారో అలాగే ఆదాము హవ్వలో కూడా అయితే కనుక దేవుడు వచ్చేటప్పటికి ఎదురు పడిపోయాడు. కానీ ఎప్పుడైతే కనుక వీళ్ళు తప్పు తెలుసుకున్నారో, తమ బ్రతికేంటి అర్థమైందో, ఇప్పుడు దేవుని ముందుకెళ్ళి ధైర్యంగా నిలబడేంత యోగ్యత వాళ్ళకి లేదు. వారు దేవుని ముందుకెళ్ళి ధైర్యంగా నిలబడే యోగ్యత వాళ్ళకి లేదండి. దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ ఉన్నావు అని అడిగాడట. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకుంటుని అనేను. నీ స్వరము విన్నప్పుడైతే కనుక చెట్ల చాటుకి వెళ్ళిపోయాం, కచ్చడాలు చేసుకున్నాం. నీ స్వరము విన్నప్పుడు మాకు భయం వేసింది అన్నారట. మీరు కూడా అంతేనా? దేవుడు మిమ్మల్ని పిలిచిన రోజున, ప్రేమగా నీ పేరు పెట్టి పిలిచిన రోజున ధైర్యంగానే ఉంటారా, లేకపోతే సిగ్గుపడే పరిస్థితి వస్తుందా? దేవుడు పిలిస్తే బాగుండును అనుకుంటారా, పిలవకుండా ఉంటే బాగుండును అనుకుని బ్రతుక మీది? ఈరోజు దేవుడు పిలిస్తే బాగుంటుందా, పిలవకుండా ఉంటే బాగుంటుందా? మీరు చీకట్లో ఉండి చేయకుండా పనులు చేస్తూ ఉండకూడని స్థితిలో ఉన్నారనుకోండి, ఆ సమయంలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరిని వస్తే కనుక కనపడకుండా ఉండటానికి, వారి దృష్టిలో పడకుండా ఉండటానికి, నన్ను పలకరించకపోతే బాగుండును,
నన్నైతే కనుక తెలుసుకోకపోతే బాగుండును అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీరు ఉండకూడని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళైతే కనుక వెళ్ళిపోతే బాగుండునన్న ఫీలింగ్ కూడా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ కంటికి కనపడాలనుకుంటే ప్రస్తుతం మీరు ఉండకూడని స్థితిలో ఉన్నారు కదా, ఎక్కడ నా బతుకు బట్టబయలైపోద్దనే ఉద్దేశంతో సీక్రెట్గా అనుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు దేవుడైతే కనుక ఆ సీక్రెట్గా వెళ్ళిపోయే పరిస్థితి కాదు, అన్నీ చూసేస్తున్నాడు ఆయన. ఆయన ఏ క్షణమైనా కానీ నీ వైపు చూస్తున్న రోజున, ఆయన కనుదృష్టి నీకు తగులుతున్న రోజున నువ్వైతే కనుక ఉండకూడని పరిస్థితులు ఉంటే కనుక ఎంత ప్రమాదం అవుతుందో తెలుసా? నిన్ను గురించి అంతా తెలుసుకున్న దేవుడు ఎందుకు దాక్కుంటున్నావు? ఏమన్నా ఉన్నావు పొరపాటు చేస్తే కనుక వెంటనే ఏం చేయాలి? చేసిన పొరపాటును బట్టి వెంటనే ఏం చేయాలి? అర్థమైన తర్వాత కనీసం దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోవాలి కదా. ఆయన అడిగే లోపలనే చెప్పేయాలి. ఆయన అడిగే లోపలనే చెప్పాలి. దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు తప్పు చేసి చూడలేదు కదా, మనుషులకి ఎవరికి తెలియలేదు కదా, దేవుడు కూడా చూడడేమో అనుకున్నాడట. అందుకని ఆసాపు గారు 73వ కీర్తనలో చెప్తున్నాడు, మహోన్నతునికి తెలివి ఉన్నదా? నేను చేసి నీ తప్పునైతే కనుక ఆయన చూడగలడా? నేను చేస్తున్న చీకట్లో చేసే దేవుడికి తెలుసా? ఎవరికి తెలియకుండా 4 గోడల మధ్యన తలుపు ముసుగు చేశాను కదా తెలుసా? ఇలా మాట్లాడుకుంటున్నారు. మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు చేసిన ప్రతీదీ దేవుడు చూస్తున్నాడు. నువ్వు బహిరంగంగా మాట్లాడిన మాటలే కాదు, నువ్వు సీక్రెట్గా మాట్లాడిన మాటలు కూడా చూస్తున్నారు. ఏదో ఫోన్ ఉంది కదా, వాట్సాప్ మెసేజ్లు పక్కడికి తెలియదు, నేను కావాలనుకున్న వాడికే పెడతానని మీరు అనుకుంటున్నారు. మీ అమ్మకో నాన్నకో భర్తకో భార్యకో మీరు చేసే పని తెలియదేమో కానీ సమస్తము కూడా దేవుడు చూస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న నీ అంతరంగాన్ని అంతటిని కూడా పరిశీలించి చూసినవాడు. దేవుని ముందు నీకైతే కనుక భయం ఉందా లేదా, భక్తి ఉందా లేదా, ఆయన ఎడలైతే కనుక నువ్వైతే కనుక క్షమాపణ అయితే కనుక అడుగుతున్నావా లేదా, ఇవన్నీ చూస్తున్నాడండి. ఈయనైతే కనుక ఆదామవులైతే దాక్కుంటున్నారు. దాక్కుని ఏం సాధిస్తారు? తప్పు చేసినప్పుడు వెంటనే వస్తే కనుక బాగుంటుంది కదా, పొరపాటు అయిందని. మన పితరులకు తండ్రి ఒక విధంగా చెప్తే కనుక ఆదాము అదే అనుకున్నట్టు కనుక ఆయన తర్వాత వచ్చిన గొప్పోడు ఇంకొక తండ్రిగా పిలువబడిన ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా? అబ్రహాము గారిని విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన వాడు. ఆయన గురించి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఆదికాండం 16వ అధ్యాయంలో దేవునికి చెప్పకుండా ఒకనొక తప్పుడు పని చేశాడట. తన భార్య యొక్క ప్రేరేపణతో శారమ్మ గారు చెప్పారన్న ఉద్దేశంతో 2వ పెళ్లి చేసుకొని ఆయన బిడ్డను కూడా కనేశాడట. తద్వారా అయితే కనుక కలిగిన కష్టం చూసినప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అతనికి. దేవుని ముందు నిలబడటానికి కూడా లేదు. దేవుడు పిలిచే సమయానికైతే కనుక నోరు మూసుకూర్చున్నాడట, మాట కూడా మాట్లాడాలా. చనువు ఉన్నప్పుడైతే కనుక దేవునితో 12వ అధ్యాయము 13వ అధ్యాయము 14వ అధ్యాయము 15వ అధ్యాయము ఆదికాండం మనం చదువుతుంటే వాటన్నిటిలో కూడా అబ్రహాం అయితే కనుక దేవునితో గలగలా మాట్లాడాడండి. వారన్నిటినీ చూస్తున్నప్పుడు దేవునితో అయితే కనుక ఎంత చనువు ఉందనుకుంటే, పోలే ప్రభా నువ్వేదో చెప్తూ ఉంటావు కదండి, సరదాగా కూడా మాట్లాడిస్తున్నాడు. నిష్ఠురమాడి మాట్లాడేంతగా అబ్రహాం అయితే కనుక దేవుని దగ్గర ఉన్నాడు. గలగలా మాట్లాడే అబ్రహాము ఎప్పుడైతే కనుక తాను తప్పు చేశాడో ఒకసారిగా నోరు పడిపోయిందని. తను ఎప్పుడైతే తప్పు చేశాడో చూడండి, అక్కడ 17వ అధ్యాయం 1వ వచనంకి వస్తే, అబ్రహాము 99 ఏండ్ల వాడినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుమో. అంతకుముందు ఏం జరిగింది? ఆయనకి నిందపడిపోయింది. అంత గొప్ప విశ్వాసుల తండ్రి కూడా చివరికైతే మాత్రం చేయకుండా పొరపాటు చేసి దేవుని దృష్టిలో నేరస్తుడైపోయాడు. కాబట్టి నీవైతే కనుక నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితని గనక నీ పేరు అబ్రహాము అనబడును అని ఏకపక్షంగా దేవుడు మాట్లాడతాడు. మీరు 17వ అధ్యాయం అంతా చదువుతుంటే ఒక్క మాట నోటంట రాలేకపోయింది అబ్రహాంకి. దేవుడు ఎన్ని చెప్తున్నప్పుడు కూడా ఆయన ఒక్కటే, ఆయన ముందైతే కనుక మోకరించి అలా ఉండిపోయాడట, సాగిలిపడి ఉండిపోయాడు. ఒక్క మాట కూడా మాట్లాడలా. ఎందుకని మాట్లాడలేమండి, మనం చేసిన తప్పు. మీ భార్య భర్తల మధ్యన కూడా ఒకవేళ కనుక చేయకుండా పొరపాటు చేశారనుకుంటే మీ భార్య ముందో మీ భర్త ముందు కూడా ధైర్యంగా మీరు నిలబడలేరు. మీరైతే కనుక స్వేచ్ఛగా గలగలగా మాట్లాడటం కుదరదు. మీ అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన, అక్క చెల్లి దగ్గరికి వచ్చిన వారికి విరోధంగా మీరు చేసిన రోజున మీ నోటంట మాట రాదు. మీరు నిజంగా కనుక యథార్థంగా ఉంటే కనుక అవతల వారితో గలగల మాట్లాడతారే. మీరు వారి దగ్గర అయితే కనుక ఎలాంటి అరమరకు లేకుండా ఉండగలిగే స్థితి ఎప్పుడు వస్తుంది అనుకుంటే కనుక మీరు ఉండవలసిన యథార్థత ఉన్నంతసేపు చక్కగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే కనుక మీరు పొరపాటు చేస్తారో, మీ మనస్సులో ఎప్పుడైతే కనుక కల్మషం ఉంటుందో తెలియకుండానైతే కనుక ఆ మీలో ఉన్న అది పోతుందండి. యథార్థత పోయినప్పుడు తెలియకుండానే మీకు అభ్యంతరం వస్తుంది. డైరెక్ట్గా మీరు విశ్వాసులతో అయినా, పాస్టర్ గారితో అనుకున్న, నాయకులతో అనుకున్న, అధికారుల దగ్గరికి వచ్చినా మీరు ఉండవలసిందిగా ఉన్నంతసేపు ఎప్పుడూ కూడా అయితే కనుక మీరు నిందారహితులుగా ఉన్నంతసేపు గలగలా ఉంటారు. యథార్థంగా బ్రతుకుతారు కనుక ధైర్యంగా ఉంటారు.
తప్పు చేయగానే తెలియకుండా మన తల దించుకుపోద్దా. కయ్యని దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడు అదే అడుగుతున్నాడు, ఏ తల ఎత్తుకొనవా? తల దించుకున్నావు అనుకుంటే నువ్వు తప్పు చేశావు. నువ్వు పొరపాటు చేసావు కనుక నా ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు పొరపాటు చేసే కనుక చెట్లు చాటును దాక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు పొరపాటు చేసావు కనుక నా ముందు సాగిలిపడి మౌనంగా ఉండిపోతున్నాయి, కానీ ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. కనీసం నా ముందు నిలబడటానికి కూడా నీకు ధైర్యం రావట్లా. దేవుని సన్నిధిలో ఉండటానికి కూడా చాలామందికి ఈరోజు ధైర్యం చాలట్లేదు. జరుగుతుంది, దేవుడు పిలుస్తున్నాడని తెలిసి కూడా రాలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. వస్తే కనుక ఆయన ముందు నిలబడే యోగ్యత లేదు కదా. మా ఒంటి నిండుగా తప్పులే ఉన్నాయి కదా, మా బతుకంతో కూడా పాపంతో కూడుకున్నదే కదా. చేయకుండా పనులు చేసిన మేము ఆయన ముందు ఏ విధంగా మేము నిర్దోషులం అవ్వగలం? ఆయనకు మొహం ఎలా చూపించాలనే ఉద్దేశంతో చాలామంది ఎతకినికి ఈరోజు దూరంగా ఉండిపోతున్నారండి. ఈరోజు మనం చదువుకున్న పాఠ్యభాగము కూడా అదే. దేవుని ముందు మన ధైర్యం లేకపోతే ఇంకెట్లాగండి. మన కన్న తండ్రి అనే దేవుడు, ఆయన ముందే మనకు స్వేచ్ఛ లేకపోతే, కనీసం మన మనసులో ఉన్న బాధ మన గుట్టన్న కనీసానికి చెప్పుకోలేని దుస్థితిలో మనం ఉంటే ఎందుకంటే మన బ్రతుకు. ఒకవేళ కానీ మన దేవునికి సన్నిధిలోంచి దాక్కుని వెళ్ళిపోయే పరిస్థితి వస్తే, తప్పు చేసి ఆయన ముందు నిలబడలేని పరిస్థితి వచ్చింది అనుకోండి, చివరికి మనుషులు కూడా మనల్ని ఏమంటారో తెలుసా? దేవుని ముందు మనకు యథార్థత లేకపోతే, దేవుడే కనుక మనం విడిచిపెట్టే పరిస్థితి వస్తే మనుషులు కూడా మనం చూస్తే కనుక హీనంగా మాట్లాడతారు. ఈరోజు మనం చదువుకున్న 2వ పాఠ్యభాగం యోనా గ్రంథం దగ్గరికి వచ్చేటప్పుడు, ఆ యోనా గ్రంథంలో ఏముందో చూడండి. 762 పేజీ పాత నిబంధన పెద్ద బైబిల్లో యోనా గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఓడనాయకుడు యోనా యొద్దకు వచ్చి, అందరు తీసారా? పాత నిబంధనలో 762 పేజీ పెద్ద బైబిల్లో మొదటి అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఓడనాయకుడు యోనా యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, ఏమని అన్నాడట? నిద్రమత్తు గల ఆత్మను దేవుడు వారికి దయచేశారు కదా అంటాడు. యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. నిద్రమత్తు ఎలా ఉంటుందో తెలుసా? మన ఒంట్లో రోగం సోకుతున్నా, మన ప్రాణాలకు అపాయం వచ్చినా, మనం చేసే పనిపాట్లలోనూ వృత్తి వ్యాపారాలు అయితే కనుక తీవ్రమైన నష్టం కలుగుతున్నా, కుటుంబం చీలిపోతున్నా, కాపురులు చిచ్చుచ్చేస్తున్నప్పుడు కూడా కొంతమంది ఒత్తుగా ఉండిపోతారు, నిద్రపోతులుగా మారిపోతారు. ఎందుకంటే దేవుడు వీళ్ళకి చేసిన శిక్షణ, ఇది తప్పును బట్టి వీళ్ళకి శిక్ష వేస్తుంటే, ఇది దేవుని శిక్షణ బట్టి నాకు ఇంత రోగం వచ్చిందని కూడా చూసుకోలేని పరిస్థితి వస్తుందండి. దేవుని శిక్షణ బట్టి అయితే నా కుటుంబంలో ఇంత కలత వచ్చింది కూడా మర్చిపోతున్నారండి. నిద్రపోతులే ఉంటున్నారు వాళ్ళు. యోనా దగ్గరికి వచ్చే ప్రతికరికి యోనా దేవుని సన్నిధి నుంచి పారిపోదాం అనుకున్నాడట. యోనా దేవుని సన్నిధి నుంచి పారిపోయి వెళితే వాడ ఎక్కి దాంట్లోకి వెళ్ళి పడుకున్నాడట. ఓడనాయకుడు అతని దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, ఓయ్య నిద్రపోతా. ఇవేమో మీరు కూడా అనిపించుకున్నారు కదా, మరి ఇంత నిద్రపోతులే ఉన్నారా? మరి ఇంత మత్తు కొలిపెట్టేట్టున్నారా? జరుగుతున్న పరిణామాలను చూడరా? మీకు ఇంత ఆపద, మీకు కష్టం కలుగుతున్నప్పుడు కూడా మీకు పనికి రాదా? నువ్వు కట్టుకున్న నీ భార్య పరిస్థితి ఏమవుతుందో తెలుసా? నువ్వు కట్టుకున్న నీ భర్త ఏమైపోతున్నారో కనీసం లక్ష్యం ఉందా? నువ్వు కనుక్కున్న నీ పిల్లలు ఏ విధంగా చెడిపోతున్నారో చూడగలుగుతున్నావా? నీ చుట్టూ ఉన్న సమాజం దగ్గరికి వచ్చినప్పుడు అందరు నిన్ను గురించి ఏమనుకుంటున్నారు నీకు అని ఆలోచన కలుగుతుందా? ఏదో దేవుణ్ణి మోసం చేశాను కదా తప్పించుకుందామని అనుకుంటున్నారు, కానీ మీరు దేవుని దృష్టిలో తప్పించుకున్నందుకు లోకం దృష్టిలో మీరు ఎంత హేళనగా ఉంటున్నారో తెలుసా? మీరు దేవుని దగ్గర దాక్కుంటున్నారు కరెక్టే, కానీ మీరు దాక్కున్నందుకు వెలుపలికి రాలేక చీకట్లో ఉండిపోతున్నందుకు గాను మిమ్మల్ని అయితే ఇక్కడికి ఆపద కలిగిన రోజున అవసరం వచ్చినా మీరు లోపల పడుకున్నప్పుడు కూడా ఓడ దిగువ భాగానికి వెళ్ళి అడుగు భాగాన్ని పడుకున్నారట. అక్కడి నుంచి కూడా లేపుకొచ్చి మరి బూతులు తిడుతున్నాడు అతను. ఓయి నిద్రపోతా, ఏమొచ్చింది? నీకు ఏం జరుగుతుందో చూడవా? కాపురం కూలిపోతున్నా నీకు సంబంధం లేదా? కుటుంబం పాడైపోతున్నా నీకు సంబంధం లేదా? నువ్వు చేస్తున్న వ్యాపారం అయితే కనుక ఇంత తీవ్రమైన నష్టంలోకి వెళ్ళిపోతున్నా పట్టించుకోవా? ఎంతసేపు నువ్వు అనుకున్న నీ సుఖము సంతోషమేనా? ఎంతసేపు నీ ఆడంబరాలు లేకపోతే నీ గొప్పలు ఇవిగా తప్ప ఇంకేమీ చూడరా? చివరికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిపాటి భయము కూడా భక్తి లేకుండా నువ్వు వెళ్ళిపోతాను అనుకుంటే ఎట్లా? ఎలా చెప్పాలి? మారు పొందరా? మారు మనసు మీకు రాదా? తప్పు చేసామన్న ఆలోచన మీకు కలగదా? ఓయి నిద్రపోతా, పలికేటప్పుడైతే కనుక ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఓయి నిద్రపోతా, ఏమొచ్చింది నీకు? ఏమొచ్చింది? జరిగిన దాన్ని బట్టి అయితే కనుక ఇప్పటికీ నీ తప్పు తెలుసుకోవా? తప్పు చేసిన వాడు ఎవడైనా కానీ ఇదిగో ఎలాంటి ఆరాళ్ళే ఉంటాయండి. అందరూ కూడా అవమానిస్తూ ఉంటారు. నేనేదో తప్పించుకుందాను, దేవునికి దృష్టిలో తప్పు చేస్తాను ఎవడో చూడలేదనుకుంటున్నారు మీరు. ప్రతి ఒక్కరి అంధకారమందలి రహస్యములను కూడా దేవుడు ఏం చేస్తాడట? వెలుగులోను తీసుకొచ్చి నిన్ను గద్దించే రోజు ఒకటి ఉంటుంది. అందరి ముందు నేను బయట పెడతాడు. ఆ రోజు సిగ్గుపడిపోతా.
నువ్వు ఎంత దాయాలని ప్రయత్నించినా, మూడో కంటికి తెలియకుండా ఎంత మేనేజ్ చేయాలని ప్రయత్నించినా, ఒక్కసారిగా నీ బ్రతుకైతే కనుక మొత్తం అందరికీ తెలుస్తుంది. ఆ రోజైతే కనుక అందరూ కూడా ఇసియని చూసి నిన్ను చూస్తే కనుక తూ అని ఊసేస్తారు. ఇదా నీ బ్రతుకు? ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాం, ఎంత కవరింగ్ ఇచ్చాడు కదా, ఏం చేశాడు కదా అని. లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా ఏదో ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రులకు పుట్టిన పిల్లలు ఈరోజు అరెస్ట్ అవుతున్నారు. ఏదో కర్ణాటకలో అయితే కనుక ఒక ఎంపీ గారు అంటే ఆ ఎంపీ గారు చేసిన పని ఏంటంటే కనుక ఆయన ఫోన్ నిండగా బూతు వీడియోలే ఉన్నాయంట. ఆ బూతు వీడియోలు అంటే మళ్ళీ ఇంకోలే కాదు, అక్కడున్న వారి వీరిని చూడకుండా ప్రతి ఒక్కరిని అతనైతే కనుక చెరపట్టుకున్నాడట. కార్యకర్తలు అనుకున్నప్పుడు, కూలీలు అనుకున్నప్పుడు, ఇంట్లో పనిచేసేవారు అనుకున్నప్పుడు, చివరికి అధికారులకు భార్యలను కూడా అతను వశపరుచుకున్నాడు. స్త్రీల అధికారులుగా ఉన్నాయి కానీ వాళ్ళందరినీ కూడా ఆయనైతే కనుక తెచ్చేసుకుని వశపరుచుకున్నాడు. బెదిరించో, భయపెట్టో, వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఆయనైతే కనుక వీడియోలు తీసుకున్నాడట. ఆయన ఫోన్ నిండుగా అవే ఉన్నాయంట. తీసుకెళ్ళే కనుక ఈరోజు జైల్లో పెట్టారని. ఆయన తాతగారు అయితే కనుక ఆయనైతే కనుక ప్రధానమంత్రి దేవేగౌడ గారని, ఆయన తండ్రి అయితే కనుక కుమారస్వామి గారని, ఆయన తండ్రి అయితే కనుక ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఈయన ఒక ఎంపీ గారంట. ఏంటంటే కనుక జనాలందరి ముందు మహా దేవుళ్ళుగా కొనియాడుతూ, అబ్బో మహా ఇదండి, వీళ్ళంతా మంచి నాయకులండి, మనకు మేలు చేస్తారనుకుంటే వీళ్ళైతే కనుక కుక్కల కంటే దారుణంగా అయితే కనుక ప్రవర్తిస్తున్నారు. ఎన్నాళ్ళని దాస్తుంది? అవి ఎన్నాళ్ళని ఓపి పడతారు, ఏదో ఒక రోజు దొరికిపోతారు కదండి. మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మీరు కూడా అంతే కదా, చేయకుండా పనులన్నీ చేస్తున్నారు. ఏమారుస్తున్నారు మనుషులు అయితే కనుక తీయటి మాటలతో అయితే కనుక ఏమీ తెలియనట్టుగా ఎంతో గొప్పగా నేర్పుగా నటిస్తున్నారు. మీరు నేర్పుగా నటిస్తున్నారు. చూసేవాళ్ళకైతే కనుక అబ్బా ఎంత పరిశుద్ధత వీళ్ళలో ఉంది, వీళ్ళంత మంచితనం కలిగిన వాళ్ళుగా ఉన్నారు, వీరైతే ఎంత యథార్థవంతులని మిమ్మల్ని చూసి అందరూ మోసపోతున్నారు. ఎన్నాళ్ళు ఉంటారు? ఏదో ఒక రోజు మీ బ్రతుకు బయట రాకుండా పోతుందా? మీరు చేసిన తప్పులైతే కనుక వెలుగులోకి రాకుండా పోతాయా? తప్పకుండా మీరు చేసిన తప్పిదాన్ని బట్టి నలుగురులో అయితే కనుక నవ్వులు పాలవుతారు. చివరికి దేవుని దృష్టి అయితే కనుక నేరం చేసిన వాళ్ళగా ఓయి నిద్రపోతా అన్నాడు ఎటువాడు వచ్చి. ఓ ప్రవక్త, అతను యోనా ప్రవక్త, 120,000 మంది నివాసం ఉన్న ఒక పెద్ద పట్టణాన్ని ఒక రోజు పర్యటనతో, ఒక రోజు చెప్పిన సువార్తను బట్టి ఆయన అయితే కనుక అందరినీ దేవుని వైపు తిప్పేశాడు. ఆ దేశపు రాజు మొదలుకొని అతని దగ్గర పనిచేసే పనివారి వరకు అందరినీ కూడా కనుక దేవుని వైపు తిప్పగలిగినంత గొప్ప ప్రవక్త. దేవుడైతే కనుక అంత నోట్లో మాట ఇచ్చాడు అతనికి. ఇలాంటి ప్రవక్త నేనెందుకు దేవుని మాట వినాలి? ఈయన దగ్గర చెప్తే కనుక మనకి జీతం రావట్లేదు, గిట్టుబాటు కావట్లేదు, పైగా దారలో పడాల్సి వస్తుంది, నిందలు పడాల్సి వస్తుందని చెప్పి దేవుని మీదనే తిరుగుబాటు చేసి ఏదో చేద్దాం అనుకున్నాడట. దేవుని మీద తిరుగుబాటు చేసిన వాడు బ్రతికి బట్టకట్టినట్టు చరిత్రలు ఎక్కడ చెప్తారా? దేవుని గురించి మీరైతే కనుక అలా విరోధంగా ఉంటే కనుక అది సాధ్యం అవుతుందా? మీరు దేవునిలో ఉంటే మీ జీవితం, మీరు ఏది చేసినప్పుడు కూడా దేవునిలో ఉంటే కనుక అదైతే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు చేసే పని నూరంతల దీవెన ఆశీర్వచనానికి అర్హమవుతుంది. కానీ దేవుడు తెలిసి కూడా మీరు దేవుడిని కాదనుకుని వెళితే కనుక మీరు పొందబోయే శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఆల్రెడీ వెలిగింపబడిన వారు, పరలోక సంబంధమైన వారు రుచి చూసిన తర్వాత ఈరోజు మీరైతే కనుక తప్పి వెళ్ళిపోతుంటే ఎవరో చూడలేదు అనుకున్నారు, కానీ దేవుడు అన్నిటినీ గమనిస్తున్నాడు. వాటన్నిటిని దేవుడు దగ్గరుండి మరీ చూస్తున్నాడు. తర్వాత జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా? ఈరోజైతే కనుక అదే చెప్తున్నాడు ఆయన. ఓయి నిద్రపోతా అనిపించుకున్నాడట. గాడి దగ్గరికి వచ్చినప్పుడు ఒక బిలాము అనుకున్న ప్రవక్త కూడా దేవుని చేత పిలువబడినట్టుగానే ఉందండి. ఆ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడట. గాడిద మాట్లాడుతుంది అనుకుంటే కనుక ఏమనాలి? ఇంకా గాడిదతో బుద్ధి చెప్పించుకోవడం మాట్లాడడం కాదండి. ఒక బిలాము అనుకున్న ప్రవక్త గాడిదతో బుద్ధి చెప్పించుకున్నాడట. ఈరోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొంతమంది అయితే వచ్చి మంచి చెట్ల గురించి చెప్తారు. ఏంటండి మీరు కూడా ఎలా చేశారు, ఇదేంటంటే పాస్టర్ గారు మీరు కూడా ఇలా చేస్తే అలాగని అన్నారు అనుకోండి, ఎంత అవమానం అండి. ఒక గాడిద లాంటివాడు నీకైతే బుద్ధి చెప్పాడు అనుకుంటే, ఒక కుక్క లాంటివాడు బుద్ధి చెప్పాడు అనుకుంటే కనుక సరి చేసుకోవాల్సిన బాధ్యత లేదా? అమ్మో ఇక్కడి నుంచి అయితే కనుక ఈ పొరపాటు మనం చేయకూడదు కదా. ఆ దేవుని దృష్టిలో అయితే కనుక మనకి ఎప్పుడూ కూడా ఇలాంటి పొరపాటు చేయకూడదని జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకత ఉందండి. కానీ ఈరోజైతే కనుక మనకి అవేమీ తెలియట్లేదు, మనకైతే కనుక అదేమీ అర్థం కావట్లేదు. ఈరోజైతే కనుక లోకంలో మనుషులను కూడా మనం ఏంటో అలా జరిగిపోతుందంటే, ఏదో అలా గడిచిపోతుంది కదా అనుకుంటున్నామే, కానీ ఎంత పెద్ద ప్రమాదంలో మనం పడిపోతున్నామో తెలుసా? ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడటండి. ఈరోజు మనం చదువుకున్న 3వ పాఠ్య భాగంలో పౌలుగా మారిన అపోస్తలుడు అనుకున్న సౌలు గారు కదా. సౌలు అనుకున్న వ్యక్తి పౌలుగా మారాడు. ఎలా ఉన్నాడు అనుకున్నప్పుడు యేసుప్రభు ఆయన దర్శించినప్పుడు ఆయన బ్రతికేంటి ఒకసారి చదువుతున్నాను చూడండి. ఏ స్థితిలో నుంచి అయితే కనుక ఆయన పిలిచాడో,
ఏ స్థితిలో చాలా పిలిచాడు ఒక చోట 4 వచనం కదా, 9వ అధ్యాయము అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 4 వచనం. అప్పుడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుటూ వినాను. ఈయన ఏం చేస్తున్నాడట? యోనా గారి అయితే నిద్రపోతులా మారిపోయాడు. ఆదాం అయితే కనుక సిగ్గుపడిపోయాడు. ఇక ఈయన దగ్గరికి వస్తే హింసకుడు ఈయనైతే కనుక. అందుకు నేను చెప్తాడు, హింసకుడును హానికరుడైన నన్ను అయితే కనుక ఆయన ఎత్తి పట్టుకున్నాడు కదా అని. ఈయన హింసించటం, ఈయన జీవితం ఏంటంటే కనుక ఆ మొదట వచ్చిన చదువుతున్నాను చూడండి. ఏ పరిస్థితిలో సౌలును అయితే కనుక దేవుడు పిలుచుకున్నాడు అనుకుంటే, సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషుల నిన్ను స్త్రీల నిన్ను గనుగుని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు నిమ్మని అడిగాను. ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళి వస్తాయట? ఎవ్వరూ కూడా కనుక యేసుక్రీస్తుని గురించి అయితే మాట్లాడకూడదు. పురుషులు స్త్రీలను చూడడం, వాళ్ళందరూ కూడా కనుక దాసులేగా బంధించి ఖైదీ లాక్కొచ్చేస్తాను, వాళ్ళందరినీ ఖైదీని చేసేస్తాను కదా అన్నట. ఇది దేవుణ్ణి నమ్మితే కనుక, యేసు ప్రభుని నమ్మితే కనుక వాళ్ళు ఖైదీలు చేసి జైల్లో పెట్టాలనుకున్న ఆలోచన ఈయనది. అప్పుడు చివరికి అందరినీ ఖైదీలు చేద్దామని వెళ్ళిన ఈయన ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తుని బట్టి ఈయన అయిపోయాడట, ఖైదీనైనా నేను అంటాడు అక్కడ. చివరికి ఈయన ఖైదీ అయిపోయాడు, దేవునికి ఖైదీ అయిపోయాడు. లోకంలో మనుషులండి, నువ్వు ఏ స్థితిలో పిలువబడుతున్నావు చూడు. హింసకుడు హానికరుడుగా ఉన్నప్పుడైతే, ఎందుకు నన్ను హింసిస్తున్నావు సౌలు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? మీరు కూడా మీరు చేసే పనులు ఎవరిని హింసిస్తున్నారు? మీరు మీ భర్తనైతే కనుక ఒక విధంగా ఎలా చూస్తున్నారో చూసుకోండి. మీ భార్యను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో తెలుసా? మీ పిల్లలకి ఎంత దుఃఖాన్ని మీరు కలిగిస్తున్నారో తెలుసా? మీ తల్లిదండ్రులను ఎంత ఏడ్పిస్తున్నారో తెలుసా? మీరు చేసే పనులను బట్టి అయితే కనుక వాళ్ళు ఏడుస్తున్నారండి, వాళ్ళు దుఃఖపడుతున్నారు మిమ్మల్ని చూసి. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, ఎందుకు హింసిస్తున్నావు? నువ్వు మనుషులు హింసిస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ పరోక్షంగా అయితే కనుక నువ్వు ఎవరిని హింసిస్తున్నావు? నన్ను కదా. ఆ రోజు సంఘంలో ఉన్న స్త్రీలు పురుషులు కూడా ఆయనైతే కనుక హింసించినందుకు గాను, విశ్వాసాలు హింసించినందుకు గాను దేవుడైతే కనుక అక్కడ చెప్తున్న మాట ఏంటంటే కనుక, నన్ను హింసిస్తున్నాను. ఆ మాట చూడండి. అక్కడ ఆయన దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వింటిని. అది వినబడింది అతనికి, నన్నెందుకు హింసిస్తున్నావని. నువ్వు కూడా ఒకవేళ దేవుని పిలుపు అందుకున్నప్పుడు అలాగే అంటాడా? నిన్ను కూడా అయితే కనుక దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, చేయకుండా పరిస్థితిలో, ఉండకూడని పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను కానీ పిలిచేటట్టున్నాడా దేవుడు? దేవుడు నిన్ను కూడా అలాగే పిలుస్తాడా? మోషేని పిలిచినప్పుడు మోషే ఎక్కడున్నాడట? మిద్యాను అరణ్యంలో ఉన్నాడు కదా. మోషే పిలువబడినప్పుడైతే కనుక మిద్యాను అరణ్యంలో మందలు మేపుకుంటూ ఉన్నాడు, కొండల దగ్గర ఉన్నాడు, ఓ పొద దగ్గర ఉన్నాడు. ఆ పొదలోంచి అయితే కనుక దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. ఈరోజు నిన్ను కూడా అయితే కనుక మంచిగా పిలిస్తే పర్వాలేదు, కానీ తప్పు చేసి నువ్వు సిగ్గుపడి దాక్కున్న రోజులు పిలిస్తే, దేవుని శిక్షకు లోబడి నీ ఒంటినిగా రోగంతో ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలిస్తే నిజంగానే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? నేను ఎప్పుడు పిలుస్తున్నాడు దేవుడు? నేను ఎలా పిలవాలనుకుంటున్నావు? దేవుడు నేను ఎలా చూస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? నువ్వు ఉండకూడని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూడాలనా? లేదా దేవునికి ఇష్టంగా నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నప్పుడు నిన్ను చూసి నీ యందు అయినైతే కనుక ఆనందపడి ముచ్చటపడి నిన్ను పిలిస్తే కనుక బాగుంటుందా? ఏం చేస్తే కనుక నీ జీవితానికి బాగుంటుంది? చాలామందిని దేవుడు పిలిచాడు కదా. ఒక గిద్యోనుని దేవుడు పిలిచాడు, ఒక బారాకుని దేవుడు పిలిచాడు, ఒక యెఫ్తాని దేవుడు పిలిచాడు, ఒక సంసోను దేవుడు పిలిచాడు. ఇవన్నీ కూడా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్న సమయాల్లో చూసుకోండి, ఎవరెవరిని ఎలా పిలిచాడో చూసుకోండి. మిమ్మల్ని అయితే కనుక ఆ పనిలో కనుక పిలిచినప్పుడు, ఆ దావీదుని పిలిచినప్పుడు, దావీదు దేవుని చేత పిలువబడుతున్నప్పుడు, ప్రవక్తని సమూయేలు వచ్చి కబురు పెడుతున్నప్పుడు దావీదు ఎక్కడున్నాడట? అరణ్యంలో తనకు అప్పగించబడిన మందనైతే కనుక ఆయన చక్కగా కాచుకుంటున్నాడు, మిట్ట మధ్యాహ్నం కాచుకుంటున్నాడు ఆయన. ఆ సమయంలో అయితే కనుక దేవుని యొక్క పిలుపు, సమూయేలు ప్రవక్త వచ్చి కనుక పిలుస్తున్నాడు కదా. నిన్నెప్పుడు పిలుస్తున్నాడు? మంచిగా ఉన్నప్పుడైనా, చెడిపోయిన తర్వాత పిలవాలని కోరుకుంటున్నారా? మీరు తప్పు చేసి ఏడుస్తున్నప్పుడు కాదు, మీరు పొరపాటు చేసే తగిన సిగ్గుపడినప్పుడు కాదు మిమ్మల్ని పిలవాల్సింది. మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడే. అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు నేను పిలిచిన ప్రయోజనం లేదో. నువ్వైతే కనుక రోగంతో ఉన్నప్పుడు దేవుడు పిలవాలని కోరుకోకు. తప్పు చేసి ఉండకూడని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు పిలవాలని కోరుకోకు. దేవుని కృపను బట్టి నీకు అన్నీ ఉన్నప్పుడే, దేవుని చిత్తమును బట్టి నువ్వైతే కనుక సంతోషభరితంగా ఉన్నప్పుడే, దేవుడు పిలిస్తే కనుక ఒక ఆనందంగా గంతులు వేసుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళగలిగే స్థితిలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను పిలిస్తే బెటర్. అలా పిలిచేటట్టుగా ఉన్న వాళ్ళు అదృష్టవంతురాలు. షొలోమీతు దగ్గరికి వచ్చినప్పుడు సొలొమోను వచ్చి పిలుస్తుంటే కనుక ఆమె వెళ్ళలేకపోయింది తెలుసా?
ఎందుకంటే ఆ మనసులో అయితే కనుక ఒకలాంటి సుఖానికి అలవాటు పడిపోయింది, గర్వానికి అలవాటు పడిపోయింది ఆవిడ. నాకు అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు దేవుడు పిలిచే వినని వాళ్ళనే కదా అనుకునే స్థితిలో అన్నీ పోగొట్టేసుకుంది. ఈరోజైతే కనుక లోకపరమైన స్థితిగతులు బట్టి తొందరపడకండి. ఆయన ఏ క్షణము పిలిచినప్పుడు కూడా నీ దాసుడు ఆలకించుచున్నాడు. నువ్వు సెలవు ప్రభా, నువ్వు ఎప్పుడు పిలిచినా నేనైతే కనుక సదా సిద్ధంగానే ఉంటాను. ఎట్ ఎనీ మూమెంట్ నా దగ్గర సాకులు చెప్పడం నాకు తెలియదు. అబ్రాహామును పిలిస్తే కనుక తాను ఎక్కడికి వెళ్ళాలో ఎందుకు వెళ్ళాలో తెలియకుండా వెళ్ళిపోయాడు అబ్రాహాం. కానీ మోషేని పిలిచినప్పుడైతే కనుక ఆయన సాకులు చెప్తున్నాడు. అదెందుకు లే ప్రభా, ఇలా జరగదులే ప్రభా, నా వల్ల కాదులే ప్రభా ఆయన బాధలు. సౌలు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎప్పుడైతే కనుక దెబ్బ తగిలిందో ఇంకేం మాట్లాడడం లేదు. ప్రభా ఎవరో నువ్వు, కొట్టి మాట్లాడమంటారా, కళ్ళు పోగొట్టి మాట్లాడమంటారా, నీ ఒంట్లో ఉన్న అవయవాలు తీసేసి మాట్లాడమంటారా? సౌలు అయితే కనుక మారుమాట మాట్లాడాల, కళ్ళు పోగానే అయితే కనుక ఒకసారికి బుద్ధి వచ్చేస్తుంది అతనికి. నీకు కూడా ఒంట్లో రోగం పెట్టి మాట్లాడితే మంచిదా? నీకు కూడా ఇంట్లో కలహం పెట్టి అప్పుడు మాట్లాడమంటావా? నీ కాపులో చిచ్చొచ్చిన తప్పుడు దేవుడు పిలిస్తే బాగుంటుందా? అన్నీ ఉన్నప్పుడైతే ఇక్కడికి పిలిస్తే మాట్లాడరా? నీ దగ్గర అన్నీ ఉన్నంతసేపు దేవుని మాటని మీరు వినరా? ఈరోజే చెప్తున్నాడు, ఈరోజు ఏమై ఉన్నావు ఒకసారి చూసుకో. నాకు అన్నీ ఉన్నావని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుని దృష్టి అయితే కనుక మనం ఎవరమంట? దిగంబరులు. దేవుడు చెప్పిన పనిని చేయకుండా ఒకరు వద్దన్న పనిని చేసిన ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో దిగంబరులే అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మీ ఒంటి మీద వస్త్రాలు లేకపోతే కనుక ఎంత సిగ్గుంటుందో, ఈరోజు దేవుని ముందు నిలబడ్డానికి కూడా మీకు సిగ్గు, అందుకనే రాలేకపోతున్నారు చాలామంది. ఈరోజు దేవుని సన్నిధిలో ఎందుకు ఉండలేకపోతున్నారు అనుకుంటే కారణం ఏంటి తెలుసా? వాళ్ళందరూ కూడా కనుక దేవుని దృష్టిలో నేరస్తులు అయిపోయారు. ఆ నేరస్తులు అయిపోయారు కనుక ఈరోజు కనుక దేవుని సన్నిధికి రాలేని దుస్థితిలో వాళ్ళైతే కనుక బ్రతుకుతున్నారు. అలాంటి దుస్థితిలోకి మనం వెళ్ళకుండా ఆ దేవుని పిలుపును ఏ క్షణమైనా కానీ మనం వినటానికి, ఆ దేవాది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, మన బ్రతుకులో అన్నీ ఉన్నప్పుడే దేవుని యొక్క పిలుపుని, ఆయన చెప్పిన మాటను బట్టి మనందరూ కూడా ఆయన సన్నిధిలో అయితే కనుక వినయపూర్వకంగా లోబడి బ్రతకటానికి, ఆయన కృప చొప్పున రేపటి దినాన మనందరూ కూడా క్షేమంగా ఆ పరలోకంలో మనం బ్రతకటానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.